ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. ఈరోజు యేసయ్య మరి చెవుడు గల నత్తివాణిని స్వస్థపరిచాను. ఎలా స్వస్థపరిచాడో మరి మనం చూద్దాము. అదే విధముగా మీకు తెలిసిన వారిలలో మరి మీరెవరైనా బాధపడుతున్నట్లయితే చోటితనంతో కానీ, లేకపోతే చెవు ప్రాబ్లంలో ఇన్ఫెక్షన్స్ కానీ, మళ్ళీ నత్తిగా మాట్లాడడము, మాటలు సరిగ్గా రాకపోవడము, స్పష్టంగా పలకపోవడము, అక్షరాలు మరి కొన్ని అక్షరాలతో పలకలేని వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు వారందరినీ దేవుడు యేసుక్రీస్తు నామమున విడిపించునుగాక. ఆమేన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనము నుంచి చదువుకుందాం. అప్పుడు వారు చెవుడు గల నత్తివానిని ఒకని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనని వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలిక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడే అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. మరి ఇక్కడ మరి జన సమూహంలో ఒక అతన్ని తీసుకొచ్చారు. అతనికి మరి నత్తి ఉంది, అలాగే చోటితనం అంటే వినబడడం లేదు. అయితే మరి ఆ గుంపులో కాకుండా యేసయ్య ఏకాంతంగా తీసుకెళ్ళాడు. ఎందుకు ఆ విధంగా చేశాడంటే మరి అక్కడ మనం చూసాం కదా, నిట్టూర్పు వీడ్చి ఏడ్చినాడు. అక్కడ అంటే నిట్టూర్పు వీడ్చి అంటే యేసయ్య కంట్ల నీళ్ళు వచ్చిన ఆయనకి ప్రార్థించినప్పుడు, అంటే అన్ని రోజుల నుంచి మరి ఆ చోటితనంతో బతకాలంటే చాలా కష్టము. ఎంత ఎగతాళిగా ఉంటుందో ఆ జీవితము. మరి నత్తితో మాట్లాడుతుంటే కూడా నవ్వుతూ ఉంటారు కదా, హేళన చేస్తూ ఉంటారు. ఈరోజు అతని జీవితంలో పడ్డ బాధ అంతా యేసయ్య బాధపడి అతన్ని బాగు చేశాడు. మీ జీవితంలో మరి ఎవరైనాను జీవితంలో కూడా మరి బాధపడుతున్నా ఈరోజు వారి కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక్కరిని బాగు చేసిన దేవుడు అందరినీ బాగు చేయగలుగుతాడు. సమస్తాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసయ్య అతని చెవిలో మరి వేళ్ళు పెట్టి మరి అదేవిధంగా నాలుకకి ఉమ్ము పెట్టాడు. ఎందుకనంటే మరి యేసయ్యలో జీవం ఉంది. మరి యేసయ్య మరి మానవుడిని అంటే ఆదాముని తయారు చేసినప్పుడు ఆయన జీవాత్మ ఊదగా మరి ఆయన జీవం కలిగింది. మరి ఆయన ఉమ్ములో జీవం ఉంది కనుక అలాగూ చేసి వాడిని బాగుపరిచాను. మరి భయంకరమైన ఆ ఒక స్పిరిట్స్ నుంచి మరి యేసయ్య వాళ్ళని విడిపించాడు. అతన్ని విడిపించి గొప్ప చేశాడు. ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో, పుట్టుకతో ఉన్న ఏ సమస్య అయినా సరే, మరి ఇక్కడ యేసయ్య మరి నత్తివాడిని చోటివాడిని స్వస్థపరిచాడు. మరి చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పుట్టుకతో ఏదైనా చెయ్యితో కాలుతో కానీ ఏదైనా అవయముతో బాధపడుతున్నా, హెయిర్ లాస్ కోసం ఏదైనా కూడా దేవుడు బాగు చేయగలుగుతాడు. ఏదైనా కూడా దేవుడు విడిపించగలుగుతాడు. అయితే ముఖ్యంగా మరి ఈరోజు ఈ అద్భుతమును మరి చెవు ఇన్ఫెక్షన్ వాళ్ళకి మరి చెవిటితనం నుంచి మరి అదేవిధంగా మరి నాలుకని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. నీకు రుచికరంగా లేదేమో, తినలేకపోతున్నావు, డాక్టర్ల దగ్గరకు పోతే ఏవి తినొద్దు అంటాడు. మరి అన్నీ తినడానికి దేవుడు సృష్టించిండు కదా. ఈరోజు నువ్వు అన్నీ తినగా కూడా అన్నీ నార్మల్ ఉండేలాగా దేవుడు సహాయము చేయనుగాక. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు మరి అతన్ని ఆ బాధ, ఆ ఎగతాళి, ఆ ఒక్క వేదన నీవు తన జీవితాన్నంతా చూసి నిట్టూర్పు విడిచి ఇదిగో తండ్రి మరి ఆ చెవులని ఆ నాలుకని స్వస్థపరిచినావు. ఈరోజు ప్రభా ఎవరితో బాధపడుతున్నారో, ఎవరితో బాధపడుతున్నారో ప్రభువా, మరి ఎంతమంది ఉన్నారో వారికి తెలిసిన వారు ఉన్నారు. ఈ మెసేజ్ అందులాగా నీ కృప దయచేయి. ఇదిగో దేవా, నువ్వు స్వస్థపరిచేవాడివి నీవే, విడిపించేవాడివి నీవే. ఈరోజు నువ్వు ఇదిగో తండ్రి ప్రభా మరి ఆ పుట్టుకతో ఉన్న బాధని మరి ఇదే కాదు ఏ సమస్యనున్ననో ఈరోజు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో నుంచి ఆ సమస్య వెళ్ళిపోనుగాక. ఇప్పుడే నువ్వు మా అందరికీ విడుదలనిచ్చి మరి విడిపించి ఆశీర్వదించినందుకు, బాగు చేసినందుకు మా విషయమే నువ్వు నిట్టూర్పు విడిచి
ఇదిగో తండ్రి, మా పక్షమున విజ్ఞాపన చేసి మమ్మల్ని విడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించి, ఆశీర్వదించి, దీవించి, పుట్టుకతో ఉన్న ప్రతి సమస్యను కూడా దేవుడు విడిపిస్తాడు. ప్రతి నరానికి దేవుడు జీవాన్ని కలుగజేస్తాడు. మరి దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించినట్లయితే జరిగిస్తాడు. మరి అద్భుతంగా మీరు సాక్ష్యం పంచుకోండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్.